चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये पारिषद्या परिष्यतं विघ्नं निघ्नन्ति सततं विश्वप्रार्चदा आचम्यः प्राणानायम्या అయ్యా మీ దగ్గర 2 గ్లాసులు ఉన్నాయి. ఒకటి నీ కోసం, ఒకటి స్వామి కోసం. మీకోసం ఉంచుకున్న నీళ్ళలో ఒకసారి తమలపాకులతో చేతిలో నీళ్లు పోసుకొని చేయి తుడుచుకోండి. మీరు వాడింది స్వామికి వాడొద్దు, స్వామికి వాడింది మీరు వాడొద్దు. మీకు ఏర్పాటు చేసిన తీర్థంలో ఒకటి మీరు పెట్టుకోండి, ఒకటి స్వామికి పెట్టుకోండి. कौंडिन्यगोत्रोद्भवस्य साईनाथ नामदेश्य राजेश्वरी नामदेश्य ईश्वर साई नामदेश्य भुवन साई नामदेश्य पांडवल गोत्रोद्भवस्य अशोक नामदेश्य विजयलक्ष्मी नामदेश्य रामबाबू नामदेश्य जमदग्नि गोत्रोद्भवस्य लक्ष्मीकांत नामदेश्य हेमलता नामदेश्य भारद्वाज गोत्रोद्भवस्य वीरवेंकट सत्यनारायण शर्मा नामदेश्य శ్రీరామ శిరీష నామదేశ్య కృష్ణకృష్ణ గోత్రోద్భవస్య ఉమామహేశ్వర నామదేశ్య ఉమా కూడా చెందదు. అలాంటిది మనం ఇప్పుడు కళ్యాణం చేసుకుంటున్నాం కాబట్టి స్వామివారి అనుమతి తీసుకొని ఆ కళ్యాణాన్ని మనము ప్రారంభం చేసుకుంటాము. ఆయన ఎలా ఉంటారయ్యా అంటే लक्ष्मीनारायणाभ्यां नमः उमामहेश्वराभ्यां नमः वाणीनर्भाभ्यां नमः शशेपुरन्दराभ्यां नमः अरुन्दतिवसिष्ठाभ्यां नमः. ओम भूः ओम भुवः ओम शिवः ओम महः ओम जनः ओम तपः ओम सत्यं ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओम ज्योतिर्सोमकं ब्रह्मभूर्भुवस्सुवरो గోవింద గోవింద గోవింద. అయ్యా అందరూ కూడా ఎడమ చేతిని కుడి చేతిని ఎడమ చేతి పైన బోలియాలి. కింద ఎడమ చేయి ఉండాలి, పైన కుడి చేయి ఉండాలి. ఆ చేతి కుడి తొడ పైన ఉండాలి. ఒక్కసారి నన్ను చూడండి. కింద ఎడమ చేయి ఉండాలి, పైన కుడి చేయి ఉండాలి. ఆ చెయ్యి కుడి తొడ పైన ఉండాలి. లెఫ్ట్ హ్యాండ్ కింద, రైట్ హ్యాండ్ పైన ఉండాలి. ఆ చెయ్యి మొత్తం రైట్ థై పైన ఉండాలి, కుడి తొడ పైన. ఇది సంకల్ప ముద్ర. మనం ఏం చేసినా కూడా సంకల్పం ద్వారా స్వామికి పూజలు చేస్తూ ఉంటాము. ఆ సంకల్పాన్ని మీ అందరి చేత చదివిపిస్తాను. హరి ఓం గోవింద గోవింద గోవింద. మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీరంగస్య ఉత్తర దిక్ప్రదేశే కృష్ణా గోదావర్యోః మధ్యదేశే భగవదాలయే భగవత్సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణాం మధ్యే శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే హేమంత ఋతౌ పుష్యమాసే శుక్లపక్షే పౌర్ణమ్యాం ఆరుద్రా నక్షత్రాయాం వాసరస్తు ఇందువాసరే. ఒక 500 సంవత్సరాల సంది కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఈ ఆలయం ఉన్నది. దీనికి ఇలా గోదాదేవి కళ్యాణోత్సవం జరిగింది పెద్ద ఎత్తున. నేను కూడా ఎంపీ ఉన్నప్పుడు సంది వస్తున్నా, మినిస్టర్ అయినప్పుడు కూడా వస్తున్నా. దీనికి 1 ఎకరానే ఉండే, దీని అసలుకు 2 ఎకరాలు ఉండే. ఆ 2 ఎకరాలు కూడా కబ్జాకెళ్ళి తీపిచ్చి 2 ఎకరాలకు మంచిగా మా చైర్మన్ రాజేష్ గారు, మా కొండల్ చైర్మన్ గారు, మా సాయిరెడ్డి, మా కాశీ అందరం కలిసి పెద్ద ఎత్తున ఇంకొక ఎకరా తీసి 2 ఎకరాలకు కంపౌండ్ వాళ్ళు కట్టాం. దీన్ని తప్పకుండా అభివృద్ధి చేస్తాం. పెద్ద టెంపుల్ నా నియోజకవర్గంలో రంగనాయక స్వామి టెంపుల్ది ఇదొకటి, ఆదిలాబాద్లో ఒకటి పెద్ద టెంపుల్, అదే వెంకటపురంలో కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇట్లా నా మేడ్చల్లోనే గట్కేశ్వర మండలంలోనే 3 టెంపుల్ పెద్దవి ఉన్నాయి. ఒక 500-600 ఏళ్ళ కింది టెంపుల్స్ ఇవన్నీ కూడా మామూలు టెంపుల్ కావు. ఇక్కడ ఏది అయినా ఏది మొక్కినా అన్నీ అవుతున్నాయి. మంచి అందరూ కూడా సుఖ సంతోషాలతోటి భోగ భాగ్యాలతోటి ఆయుర ఐశ్వర్యాలతోటి మంచిగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మా రంగనాయక స్వామి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో గోదాదేవి కళ్యాణోత్సవం జరిగినది. ఈ కళ్యాణోత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వర్యులు
మల్లారెడ్డి గారు, ప్రజెంట్ ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే మరియు పాలకవర్గం కూడా అన్ని భక్తులకు అన్ని వసతులు కల్పించినారు. దాంతోపాటు ఈఓ గారు మరియు ఇక్కడ ఎప్పుడో గోదాదేవి కళ్యాణానికి మేము మొదలుపెట్టినప్పుడు ఒక 4-5 జంటలు ఉండేవి. ఈరోజు 60కి పైగా జంటలు కూర్చొని వాళ్ళ భక్తిని చాటుకోవడం, ఇంకా ఈ 60 మందిని వచ్చే సంవత్సరం వరకు 100 మందిని పైగా చేయాలన్నది మా ఉద్దేశం. దాని తర్వాత ఇక్కడ ఉండే దేవాలయానికి కావాల్సిన వసతులను ఏర్పాటు చేయడానికి ఈ పాలకవర్గం ఏర్పాటు జరిగినది. ఈ పాలకవర్గానికి మేము సూచనగా ఉండి పనిచేస్తాం. పాలకవర్గంలో చైర్మన్ గారు, వారి డైరెక్టర్లు అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించి నా భక్తులకు మరియు ఇక్కడుండే గ్రామస్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇదే విధంగా ఈ ప్రతి కార్యక్రమానికి అందరి సహకారంతో, భక్తుల సహకారంతో గుడిని పెద్ద ఎత్తున మా ఏరియాలో మంచి గుడిగా, అంటే పెద్ద గుడిగా కనిపించే రకంగా అందరికీ తెలిసే విధంగా మీడియా ద్వారా కూడా మీరు మాకు సహకరిస్తారని తెలియజేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఎమ్నంపేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు, ఈఓ భాగ్యలక్ష్మి గారు, ఇంకా దేవాలయ కమిటీ సభ్యులు, మిగతా కార్యకర్తలు, నాయకులు అందరూ పాల్గొన్నారు. వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వారందరికీ స్వామివారి ఆశీర్వాదం లభించాలని కోరుకుంటున్నాను.